హౌ మెనీ లీప్ ఇయర్స్ విల్ బీ దేర్ ఇన్ 800 ఇయర్స్? సో 800 సంవత్సరాలలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయని అడిగాడు. ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయి? దీనికంటే ముందు మనం ఏం చేస్తామంటే అసలు 100 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి? 100 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 ఉంటాయి, ప్లస్ 76 నాన్ లీప్ ఇయర్స్. ఇవి లీప్ ఇయర్స్, ఇది నాన్ లీప్ ఇయర్స్. ఇది లీప్ సంవత్సరం, అది సాధారణ సంవత్సరం. సో 100th ఇయర్లో 24 లీప్ ఇయర్స్ ప్లస్ 76 నాన్ లీప్ ఇయర్స్ అన్నాం కదా. సేమ్ అదేవిధంగా 200 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి? సంథింగ్. 300 ఇయర్స్కి మళ్ళీ ఇంటూ, 400 ఇయర్స్కి ఇంటూ. ఇక్కడ ఏంటంటే నేను ప్రతి 400 ఇయర్స్కి ఒక ఎక్స్ట్రాగా లీప్ సంవత్సరం వస్తుంది. అంటే ఏంటి మనకు రావాల్సింది ఇక్కడ? 100 × 4 అంటే 24 4 96. కానీ మనకి 400th ఇయర్ అనేది సెంచరీ అనగా సెంచరీస్ వాటికి లీప్ సంవత్సరం ఎలా గుర్తుపట్టాలి? బై 400 చేయాలి. సెంచరీస్ వాటికి బై 400 చేస్తుంది, భాగించబడింది అంటే అది లీప్ సంవత్సరం. 400తో భాగించవచ్చు, 0 శేషం వస్తుంది. అప్పుడు 96, 24 4 96 ప్లస్ 1 అనేది ఏమవుద్ది? 97. 97 అనేది ఏమవుద్ది? నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫర్ 100 ఇయర్స్. సేమ్ అదేవిధంగా 400 ఇయర్స్. అదేవిధంగా 800 సంవత్సరాలను చూసుకుంటే, 800 ఇయర్స్ని చూసుకుంటే ఈ విధంగా చేయవచ్చు. 24 8 ఏమని చేయొచ్చు? 24 8 8 4 32, 8 2 16, 192. కానీ దీంట్లో మనకి 400 ఇయర్ ఉంటుంది, 800 ఇయర్ ఉంటుంది. ఆ రెండు కూడా లీప్ సంవత్సరాలు కదా, దాన్ని ఏమంటాం మనం? 194 అనవచ్చు. ఓకే. లేదంటే 97, 400 ఇయర్స్కి 97 అంటే 800 ఇయర్స్కి ఏమవుతుంది? 97 2 194. ఆ విధంగా కూడా చేయొచ్చు. సో మనకు ఆన్సర్ ఏంటిది? 194. సో మళ్ళీ ఒకసారి చూడండి, 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ అంటే మనకి 400 ఇయర్స్కి 96 రావాలి. బట్ ఈ 400 ఇయర్స్ కూడా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లీప్ ఇయర్, దట్స్ వై 96 + 1 97 ఇయర్స్ ఉంటాయి. సో 97 ఇయర్స్ అన్నప్పుడు మనకి మళ్ళీ సేమ్ 800 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి? 400 ఇయర్స్కి 97 అంటే 800 ఇయర్స్కి 97 2 400 2 800, 97 2 194. అలా కాకుండా నాకు డైరెక్ట్ 24 8 192. మళ్ళీ దీంట్లో ఈ 80 అంటే 8 ఎందుకు వచ్చింది? 24 × 8 కదా. ది 800 ఇయర్స్లో 2 ఎక్స్ట్రాగా ఉంటాయి. అవేంటి? 400 ఇయర్ అనేది లీప్ సంవత్సరమే, 800 ఇయర్ అనేది లీప్ సంవత్సరమే. 192 + 2 194. మీరు ఎలా చేసినా కూడా అదే ఆన్సర్ 194 ఉంటాయి.